మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ల క్రితం జరిగిన కారుణ్య నియామకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తండ్రి మరణించే నాటికి ఫారెన్లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ అదే శాఖలో ఎస్ఐగా నియమించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ నియామకం జరగ్గా ఎక్సైజ్ ఉన్నతాధికారులు రిక్రూట్మెంట్పై ఆరా తీస్తున్నారు. ఎస్ఐగా ఎంపిక కావాలంటే చాలా కష్టపడాలి. ఫిజికల్ టెస్టులు, పరీక్షలు, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం పరీక్షలు రాయకుండానే ఎస్ఐ అయిపోయాడు. ట్రైనింగ్ లేకుండానే డ్యూటీల్లో చేరిపోయాడు. అంతేనా, కీలక స్థానంలో పోస్టింగ్ సాధించి సిఐగాను ప్రమోషన్ పొందాడు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 5 ఏళ్ల క్రితం జరిగిన కారుణ్య నియామకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కారుణ్య నియామకం కింద నియమించే వారిని జూనియర్ అసిస్టెంట్ లేదా అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగానికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తండ్రి మరణించే నాటికి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ అదే శాఖలో ఎస్ఐగా నియమించారు. దీనికోసం అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత ఒకరు నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా అతడి కోసం ప్రత్యేకంగా 1 టైం జీవో ద్వారా నియామకం చేపట్టినట్లు తెలుస్తుంది. మామూలుగానైతే విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో హతమవ్వడం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అలా అధికారి హోదాలో కారుణ్య ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అలా జరగకుండానే ఈ నియామక ప్రక్రియ అదే తరహాలోనే పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శాఖాపరమైన ట్రైనింగ్ పొందాల్సి ఉంటుంది. కానీ ఈ ఎస్ఐ ట్రైనింగ్ తీసుకోకుండానే సదరు వ్యక్తి డ్యూటీలో జాయిన్ అయిపోయినట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం ఆయనకి సిఐగా సైతం ప్రమోషన్ కల్పించారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన నియామక ప్రక్రియ గురించి తాజాగా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ట్రైనింగ్ తీసుకోలేదనే విషయం విచారణలో తేలితే శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రివర్షన్ ఇచ్చే అవకాశం లేకపోలేదని ఎక్సైజ్ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే ఆ అధికారి ఎవరు, ఆయన నియామకానికి సహకరించిన కీలక నేత ఎవరనేది గోప్యంగా ఉంచుతున్నారు.